ప్రభునామమున కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి అందరికి కూడా నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును మహాగణుడును మహోన్నతుడు అనేటువంటి యేసు క్రీస్తు వారి దివ్యనామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను బట్టి కీర్తనలను బట్టి మేమందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు వారి నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశము క్రీస్తునందు ఘనత నొందిన స్త్రీలు. క్రీస్తునందు ఘనత నొందిన స్త్రీలు లేక దేవుని యందు కూడా భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు అనే అంశాన్ని మనం నేర్చుకునబోతున్నాం. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే, అందరూ విన్నటువంటి విషయాలని మనం చూడగలుగుతున్నాం. అయినను కొంత సమయాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం తెలుసుకొని కోరుతున్నాం. మొట్టమొదటిగా ఈ స్త్రీలు ఘనత ఎందుకు ఉంది అనేది మనం గమనించినట్లయితే, వారు కలిగిన దానిని ప్రభు కొరకు ఏదైతే ఇచ్చినారో ఇచ్చిన దానిని బట్టి కూడా ఘనత పొందారు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన ద్వారా ఘనత పొందారు. తర్వాత సొంత పురుషులకును సొంత యజమానులకు లోబడి ద్వారా ఘనత పొందినట్టుగా చూడగలుగుతున్నాం. అంటే యోగ్యురాలుగాను గుణవంతురాలుగాను ఉండినటువంటి స్త్రీల విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ స్త్రీలలో రెండు రకాలుగా ఉంటారని మనం చెప్పినాను. ఒకటి జ్ఞానవంతురాలు, రెండు మూర్ఖురాలు కదా. యోగ్యురాలు, రెండు మూర్ఖురాలు అని మనం చూడగలుగుతున్నాం. ఏదైనా గమనించినప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఘనత నొందినటువంటి వారు, ఘనత నొందినటువంటి స్త్రీలు ఉన్నారు, ఘనహీనులు ఉన్నారు. వారు ఎందుకు ఘనత నొందారంటే, వారు కలిగిన దానిలో నుండి దేవుని కొరకును యేసుక్రీస్తు కొరకును తన ప్రవక్తల కొరకును తన సేవకుల కొరకును ఏదైతే వారు ఇవ్వగలిగారో దానిని బట్టి, ఇచ్చిన హృదయాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి వారు ఘనత నొందినటువంటి స్థితిలో ఉన్నారు. ఘనత నొందినటువంటి అర్థం ఏంటంటే ప్రముఖ స్థానంలో ఉన్నారని అర్థం. ఘనత అంటే ప్రాముఖ్యులు, ప్రముఖమైన వారు. ఏ విషయంలో ప్రముఖమైన వారో మరి క్రీస్తు నందు గణపరచబడినటువంటి స్త్రీలు మనం ముందుగా చూస్తే పాత నిబంధనలో మనం గమనించాలి. పాత నిబంధనలో క్రీస్తు నందు గణపరచబడిన వారు ఎవరు ఉన్నారని అనుకుంటారేమో. పాత నిబంధనలో క్రీస్తు నందు గణపరచబడిన వారు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారేమో. అనుకుంటున్నారా పైన ఏమండి? అనుకుంటున్నారా పాత నిబంధనలో క్రీస్తు నందు గణపరచబడిన వారు ఎవరు, క్రీస్తు కొరకు ఏం చేశారని? సరే, మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథము చూసినట్లయితే న్యాయాధిపతుల యొక్క పరిపాలన కాలంలో అని రాయడం ప్రారంభించి ఉన్నారని మనం చూస్తున్నాము. ఈ న్యాయాధిపతులు ఎప్పుడు ప్రారంభమయ్యారనేది మనం గమనించినట్లయితే, వీరు ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వారిని విడిపించుకొచ్చిన తర్వాత వారిని యెహోషువ నాయకత్వంలో కానానులో విభజించి వారు జీవిస్తున్న సమయంలో యెహోషువ మరణించిన తర్వాత యెహోవాను ఆయన చేసిన కార్యములను ఎరగనటువంటి కొత్త తరము పుట్టినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుని మరిచి విగ్రహాల వైపు తిరిగినప్పుడు అక్కడ న్యాయం తెలియజేయడానికి న్యాయాధిపతులని దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంచుమించు న్యాయాధిపతులు ఎంతమంది ఉండాలండి? ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి పేరు చెప్తారు ఎవరైనా? మొట్టమొదటి న్యాయాధిపతి కనజము యొక్క కుమారుడైన ఒత్నీయేలు కదా. అక్కడ నుండి ప్రారంభమైనది. ఇంచుమించు మరి వీరు 410 సంవత్సరాల వరకు కూడా ఈ న్యాయాధిపతుల పరిపాలనలో ఉన్నారని మనం చూస్తున్నాం. అనగా ఒత్నీయేలు దగ్గర నుండి సమూయేలు దగ్గర వరకు కూడా న్యాయాధిపతులు మరి న్యాయం జరిగిస్తూ ఇశ్రాయేలు మధ్యలో జీవించినట్లు మనం చూస్తున్నాం.
మరి వీరు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలుని శత్రువుల యొక్క బారి నుండి, శత్రువుల దేశంలో నుండి, బానిసత్వంలో నుండి విడిపించడానికి వీరు న్యాయకర్తలుగా పనిచేశారనేది మనం చూడగలుగుతున్నాం. అయితే అలాంటి కాలంలో రూతు గురించి తెలుసుకుంటే మనం రూతు బైబిల్ గ్రంథంలో మరి రాయబడినటువంటి 66 పుస్తకాల్లో స్త్రీల పేర్లతో రాయబడిన గ్రంథములలో ఈమె ఒక స్త్రీ రూతు కదా. తర్వాత ఇంకొక గ్రంథం ఏది రాయబడింది అండి? ఎస్తేరు. ఈ 2 గ్రంథాలు స్త్రీల పేరుతో రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు రూతు కన్నా ముందు మనం గమనిస్తే ఒక కుటుంబాన్ని గమనించాలి. రూత్ అంటే మోయాబు బిడ్డలని మనకు తెలుసు. వారు లోతు సంతానంలో నుండి వచ్చినటువంటి వారు. అయితే వారు ఆమె చరిత్ర ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ముందుగా బెత్లెహేములో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని, ఎలీమెలెకు అనే కుటుంబము. ఎలీమెలెకు అంటే దేవుడు రాజు అనే అర్థము. ఈ ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశము అన్య దేశము, విగ్రహాలతో కూడినది, లోతు సంతానంతో మరి వచ్చినటువంటి సంతానం అని మనందరికి తెలుసు. అయితే అక్కడ ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు బెత్లెహేములో ఉన్నటువంటి వారు ఎఫ్రాతీయుల వంశం, ఎఫ్రామీయులు అన్నమాట. ఎలీమెలెకు తన కుటుంబాన్ని, భార్యను, 2 మగ పిల్లలను తీసుకుని ఎందుకు వెళ్ళారంటే ఈ బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు ఎందుకు వస్తుందండి? అసలు కరువు ఎందుకు వచ్చిందని రాస్తున్నాడు అక్కడ. న్యాయాధిపతులు లేని కాలంలో దేవుని యందు భయభక్తులు లేక, దేవుని తట్టు తిరగకుండా విగ్రహాల వైపు తిరిగి, దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగి, విగ్రహాల యందు ఆసక్తి కలిగినటువంటి తరుణంలో వారు ఎక్కడైనా ఉంటే అక్కడ కరువు ప్రారంభమైనది. చాలా బైబిల్లో చాలా కరువు దినాలు, కరువులో సంఘటించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఈ న్యాయాధిపతుల కాలంలో కూడా కరువు వచ్చింది. ఏ దేశంలో వచ్చిందని కరువు చూడాలి మీరు. ఏ దేశంలో వచ్చింది అంటే బెత్లెహేములో వచ్చింది. బెత్లెహేములో వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లు, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. యోదాయ దేశంలో ఒక బెత్లెహేం ఉంది, ఇజ్రాయేల్ దేశంలో ఒక బెత్లెహేం ఉంది. బెత్లెహేంలో 2 ఉన్నాయి. ఇజ్రాయేలీలలో జబులూనీయులలో ఉన్నటువంటి బెత్లెహేం ఉన్నది. యోదా గోత్రంలో, యోదా దేశంలో ఒక బెత్లెహేం ఉన్నది. ఈయన యోదా దేశంలో బెత్లెహేంలో ఉన్నటువంటి కుటుంబం అని మనం చూస్తున్నాం. ఎంత వెతుకుని వెళ్ళాడు. ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనే పేరు కూడా ఉంది. ఇది ముందుగా చెప్పుకుంటే దావీదు పుట్టినటువంటి స్థలము. తర్వాత ఇది మనం గమనిస్తే ఈ రూతు ద్వారా, బోయజు వారిద్దరి వివాహం ద్వారా యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడానికి ముందుగా జరిగిన దేవుని సంకల్పం అని తెలియజేయడానికి నేను క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి సమృద్ధి, రొట్టెల ఇల్లు, దేవుని ఆరాధన స్థలము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, పరిశుద్ధమైన యాజకులు అంతా కూడా జరిగే వాటి అన్నిటిని విడిచిపెట్టి విగ్రహాల దేశములో, అన్యుల దేశంలో వెళ్ళారు. అక్కడ వెళితే ఏం జరిగింది? సమృద్ధిలో నుండి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే వారు కరువు వచ్చింది కాబట్టి మోయాబు దేశంలో బ్రతుకు తెలుగు కోసం అని వెళితే అక్కడ ఇంచుమించు 10 సంవత్సరాలు వారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో వారికి చాలా భయంకరమైనటువంటి, ఏ వ్యక్తి కూడా తట్టుకోలేనటువంటి సంఘటన జరిగింది. ఏం జరిగిందండి? అక్కడ ఏం జరిగింది? వెళ్ళిన తర్వాత వారి యొక్క ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నయోమి విధవరాలైంది. తర్వాత వారు కుమారులు వివాహాలు చేసుకున్నారు. ఏ వివాహాలు చేసుకున్నారన్నారు? అన్యశ్రేయం చేసుకున్నారు. ఇజ్రాయేలు కాదు. ఇజ్రాయేలు దాయాదులైనప్పటికీ కూడా వారిని చేసుకోవడానికి దేవుడు అనుమతించాల. అయితే వీరు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీల వివాహం చేసుకున్నారు.
చేసుకుని ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ వారిద్దరు కూడా చనిపోయారు. ఎవరు? మహుల్లోను కిల్యోను అని మనం చూస్తున్నాం. మహుల్లోను అంటే ఆ మంచి పేర్లు కావాలి, అంటే వ్యాధిగ్రస్తుడు అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళు అలాంటి పేర్లు కలిగి ఉన్నప్పుడు కూడా వారు అక్కడ జీవిస్తుంటే 10 సంవత్సరాలు జీవించారు. తర్వాత ఈ యొక్క బెత్లెహేములో దేవుడు ఇజ్రాయేలుకి ఆహారం ఇస్తున్నాడని నయోమి విని ఆమె ప్రయాణము ప్రారంభించిందన్నమాట. ఇక్కడ బెత్లెహేము రావడానికి మోయాబు దేశం నుండి. అయితే వారు ఎంతమంది ఉన్నారండి స్త్రీలు? వీళ్ళ కుటుంబం ఎంతమంది? ఒక తండ్రి, ఒక భార్య, అంటే భార్య భర్త బిడ్డలిద్దరు. చక్కని కుటుంబము, చీకు లేని కుటుంబము, చింత లేని కుటుంబము. ప్రభుత్వం వారు కూడా అదే చెప్తారు కదా, మనమిద్దరమే మనకు ఇద్దరు, అంటే ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటే మంచిది. అలాగే ఉన్నటువంటి కుటుంబంలో వీరు 3 మగవారు చనిపోయారు, 3 విధవరాలు ఒక ఇంటిలోనే ఉన్నారు. తర్వాత వీరిని ఈమె వారిని వెంటబెట్టుకుని బెత్లెహేము రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఓర్పా, రూతు వీరిద్దరు కూడా కొంత దూరం వస్తే ఆమె తెలియజేసింది నయోమి. నయోమి అంటే మధురమైన అర్థం. ఈ నయోమి ఏం చేసిందంటే, మీరు వెళ్ళి వివాహం చేసుకుని మీ గృహ పరిపాలన ఉండండి, నేను ముసలిదానము కాబట్టి మీకు ఒక ఆధారం చూపే విషయంలో వారు చెప్పినప్పుడు ఆ ఓర్పు అయితే తిరిగి వెళ్ళింది. రూత్ అయితే తన హక్కును హత్తుకోవడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఒక మాట ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప మనల్ని ఏది కూడా విడిపోకూడదు అని చెప్పిన ద్వారా ఆమెకు రావాలని మనసు ఉందని నయోమి ఎరిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత నయోమి మొట్టమొదటిగా బెత్లెహేము నుండి వెళ్ళేటప్పుడు నయోమిగా ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఆమెను చూసినప్పుడు నయోమి అంటే నయోమి అనవద్దు, నన్ను మారా అనండి. మారా అంటే అర్థం చేదు, అంటే చేదు కానీ పనికి వస్తుందా ఎవరైనా? కాబట్టి ఆమె చేదు అని పిలవమన్నట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత ఆమె వెళ్ళి అత్త కోడలు వెళ్ళినప్పుడు, అత్త వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అత్తను పోషించడానికి కోడలు బాధ్యత తీసుకుని పరిగి ఏరు దాటానికి వెళ్ళింది. పరిగి చాలలో ఆ రోజుల్లో పరదేశులకి, దిక్కులేని వారికి, విధవరాలకి విడిచిపెట్టేవారు ధర్మశాస్త్రం ప్రకారం. బోయేజు పొలంలో వేరుకున్నప్పుడు బోయేజు ఆమెను చూసి కొంత పనివారికి తెలియజేసింది ఏంటంటే, కొన్ని గుప్పెళ్ళు విడిచిపెట్టండి, ఆమె ఏరుకున్నట్లని తెలియజేశాడు. ఆమె యొక్క విచారణ ఎక్కడ వారు ఏంటి అని తెలియజేస్తే ఫలానా అని తెలిసి ఎలిమెలెకు యొక్క నయోమి యొక్క కోడలని ఆయన గ్రహించినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. తర్వాత ఈయన సమీపం ఈ పరిగెత్తి రావడము, ఆయన భోజన టైంలో పేలాలు తీయటము, ఆ పేలాలు తీసుకొచ్చి అత్తకివ్వటము ఇవన్నీ కూడా జరుగుతుండగా నయోమికి ఒక ఆలోచన వచ్చి, బోయాజు ఆయన చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారి, బోయాజు అందరికి ఉపకారి, బోయాజు మనం విడిపింపగలనటువంటి సమీప బంధువు అని తెలియజేసింది. కాబట్టి ఆయన కొట్టినప్పుడు నీవు వెళ్ళి ఆయన కాళ్ళ కాడ ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి కప్పమను, అప్పుడు ఆయన చేసే దానిని బట్టి వెలుగుదు అని తెలియజేస్తే ఆ విధంగానే చేసింది. సాయంత్రానికి ఏం చేసిందంటే ఆమె స్నానం చేసి తైలము పూసుకుని మంచి వస్త్రాలు వేసుకుని కళ్ళం దగ్గరికి వెళ్ళి బోయాజు పడుకుని ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి వస్త్రాలు తీసిన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రం దుప్పట తీసి కప్పమన్నప్పుడు ఎవరేంటని అడిగినప్పుడు ఆమె నేను రూతున్నాను. రూత్ అనే పేరుకి అర్థం ఏంటండి? రూత్ అంటే అర్థం ఏంటి? ఎబ్రి అల్ మోయాబిల్. కానీ ఇక్కడ యూత్ అనేది దానిలో నుండి రూత్ వచ్చిందనమాట. సౌందర్యం అని అర్థం. రూత్ అంటే సౌందర్యము అని అర్థం. ఎలాంటి సౌందర్యం అంటే ఒక గులాబీ పూలో ఉన్నటువంటి సౌందర్య సువాసన ఎలా ఉంటుందో అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ అని మనం చూస్తున్నాం. తర్వాత బోయాజు వివాహం ఆడటం ద్వారా బోయాజు రూతుకి ఓబేదు కలిగాడు. ఓబేద్ అంటే సేవకుడు అని అర్థం.
బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి సమీప బంధం విడిపించేవారు, బంధింపబడిన వారు విడిపించడానికి ఒక రక్షకుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అనేది ఈ రూతు గ్రంథంలో ఉన్నదని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ వారికి కలిగినటువంటి బోయాజు సేవకుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ బోయాజు ఎవరికి తండ్రి అయ్యాడు? బోయాజు ఎవరికి తండ్రి? రూతు నందు ఓబేదు. రూతు చెప్పండి, అది చదువుతున్నారు మరి చెప్పాలి. నేనే చాలాసార్లు చెప్పాను, నేను వంశావళికి చాలాసార్లు చెప్పాను అన్నమాట. బోయాజు రూతు నందు ఓబేదును కలిగిన, ఓబేదు యెషయాను కలిగిన, యెషయా దావీదును కలిగిన, దావీదు సొలొమోను కలిగిన, సొలొమోను రెహబాము కలిగిన, రెహబాము అబీయాను కలిగిన, అబీయా ఆసాను కలిగిన, ఆసా యెహోషాపాతును కలిగిన, యెహోషాపాతు యెహోరాము కలిగిన, యెహోరాము ఉజ్జియాను కలిగిన, ఉజ్జియా యోతాము అహాజు యోషియాను కలిగిన, యోషియా యెకొన్యాను. ఈ విధంగా మనం చూస్తే చాలాసార్లు చెప్తాం. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఈ రూతు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకని క్రీస్తునందు ఆమె కూడా ఘనమైన స్త్రీగా ఉన్నదని మనం చూస్తున్నాం. రెండవ స్త్రీని మనం గమనించినట్లయితే ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఒక వేశ్య ఉన్నట్లు మనం చూస్తాం. ఎరుకో పట్టణంలో వేశ్య. ఆ పేరు ఎవరైనా చెప్తారా అండి? రాహాబు అనే వేశ్య. ఆ వేశ్య ఇంటి దగ్గరికి ఈ ఇజ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రములలో ఉన్న ప్రజలందరి విషయంలో ఇద్దరిని యెహోషువ ఏం చేశాడంటే వేలు చూడటానికి పంపించాడు. వేలు చూడటానికి పంపించినప్పుడు మీరు ఆ వేసి ఇంటికి వెళితే అక్కడ ఉన్నటువంటి రాజుకి ఆ సమాచారం తెలిసి వారిని వెంబడించడానికి వచ్చినప్పుడు ఈమె వారిని ఎక్కడ దాచిపెట్టిందండి? జనపగట్టిలో దాచిపెట్టింది. అయితే జనపగట్టిలో దాచిపెట్టడం ద్వారా దేవుడు ఆమెని వారిని కాపాడాడంటారా? వారు వచ్చిన మాట నిజమే, కానీ వారు వెళ్ళిపోయారని చెప్పింది. అంటే అబద్ధం చెప్తే దేవుడు అంగీకరిస్తాడని కాదు. ఆమె క్రియల ద్వారా విశ్వాసురాలైనట్లుగా యాకోబు పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో 11:34 కూడా మనం చూస్తే ఆమె విశ్వాసం బట్టి, ఆమె యేసు అయినప్పుడు కూడా విశ్వాసం బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. ఏమిటి ఆ విశ్వాసం? చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? ఏమిటి ఆ విశ్వాసం అంటే అంత కదా, మీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు మీరు దాటినటువంటి ఎర్ర సముద్రం నుండి పాయలవటమును, తర్వాత మీరు రాజులని ఓగును సీసోను అనే రాజులను మీరు సంహరించిన విధము మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. తప్పక దేవుడు మీకు దేశాన్ని, ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు. నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. దేనిని బట్టి? నేనే ఉపకారం చేసింది కనుక ఉపకారానికి మీరు ప్రత్యుపకారం చేయాలని కోరుకుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ విశ్వాసం ఏంటంటే మీ దేవుడు ఆకాశమును భూమికును దేవుడే. ఆయన మీరు చేసినటువంటి కార్యములను కూడా మీ పక్షాన నుండి దేవుడు చేసేదనేది ఆమె యొక్క విశ్వాసం కదా. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడినట్లు మనం చూస్తున్నాము. తర్వాత ఈమెను కూడా క్రీస్తునందు గనురాలైనటువంటి స్త్రీగా ఎందుకు ఎంచాము? ఎందుకు ఎంచాము ఈమెను కూడా క్రీస్తునందు ఒక గనురాలైన స్త్రీగా ఎందుకు ఎంచాము? ఆత్మమందుల స్త్రీలలో కూడా యేసు క్రీస్తునందు ఘనమైన వారు ఉన్నారా అని మనం ప్రశ్నేసి మాట్లాడుకుంటున్నాం కదా. ఈమె కూడా ఏం చేసింది? ఈమె కూడా వంశావళిలో తీసుకురావాలి మనం. యేసుక్రీస్తు వంశావళిలో అన్ని స్త్రీలు 4 ఉన్నారు. స్త్రీలు తామారు, రాహాబు, రూతు, బెత్షెబా, ఈ 4 ఉన్నారు. 5వ స్త్రీ
యూదురాల స్త్రీ అయినటువంటి మరియా, 5 స్త్రీల పేర్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఈమెను ఎరుకో పట్టణంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరు వివాహం చేసుకున్నారు ఈమెని? అమ్మా సల్మాన్ రాహాబు నందు, చెప్పండి, సల్మాన్ రాహాబు నందు పోయేది అన్నారు. అందుకనే ఈ రాహాబు యేసుక్రీస్తుకి ముందుగానే ఆమె వంశావళిలో చేర్చబడినట్లు మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఆమె రూతు చేసినటువంటి పనిని బట్టి ఆయన ఏమన్నాడంటే, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా దేవుడు నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇస్తాడు. ఏమిటి ఆమె చేసిన పని? ఆమె చేసిన పని ఏంటండి? ఆమె తన సొంత భూమిని, మాతృభూమిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, విగ్రహాలతో కూడినటువంటి ఆరాధనను, వ్యర్థారాధనను, ఆమె అన్య దేవతలను అన్ని సమస్తం విడిచిపెట్టి, ఆమె చేసిన పని ఏంటి? సమస్తం విడిచిపెట్టి జీవము గల దేవుని యొక్క యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావని పోయేదాన్ని అంటున్నాడు. నువ్వు స్త్రీలలో ఘనత నొందిన దానవు, స్త్రీలలో నువ్వు ఆశ్రయించబడినదా, నీ యోగ్యుదావు, నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు ఎంతో గొప్పదా. ఆమె చేసిన పని ఏంటంటే ఒక అన్య వ్యర్థాలను విడిచిపెట్టినది, వ్యర్థమైన దేవతలను విడిచిపెట్టినది. తర్వాత తన సొంత భూమిని, మాతృభూమిని, తల్లిదండ్రులను, తనకున్న వారందరూ కూడా విడిచిపెట్టేసి నీ దేవుడే నా దేవుడు అంటే జీవం గల దేవుడి వైపు తిరిగింది. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. యేసు ప్రభు అనే బహుమానము ఆమె పొందిందన్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఏంటి? ఆ ప్రతిఫలం ఉంటుందంటే ఆమె సమీప ఆయన మనకు ఒక రక్షకుడిని ఇవ్వటానికి ఆమె తల్లిగా ఉందని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు రాహాబు జీవితంలో కూడా ఏం చేసిన పనిని బట్టి, ఏం చేసింది ఈమె పని? ఈమె కూడా ఏం చేసిందంటే తర్వాత ఆమె వేశ్యావృత్తిలోకి వెళ్ళలేదు, దేవుడి విశ్వాసం ఉంచినది. ఈ దేవుడే నిజమైన దేవుడు, ఆకాశమునకు భూమికి దేవుడు కనుక మీరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు నన్ను నా వారిని జ్ఞాపకం చేసినామంటే ఆ ఇంటికి ఒక తర్ర ద్వారం కట్టి, ఆ తొర్ర ద్వారం అనేది కట్టిన తర్వాత ఆ పట్టణం అంతా కాలిపోతున్న ఆ గృహంలో ఉన్న వారు ఎవరు కూడా కాలిపోలేదు. వాళ్ళందరం బయటికి తీసుకొచ్చి జరిగినట్లుగా చూస్తాం. ఈ నిజమైన వాళ్ళే ఏంటది? ఆమె చూపించిన నిజమైన వాళ్ళు రక్షకుడు, నిజమైన వాళ్ళే యేసుక్రీస్తు. కాబట్టి ఆమె ముందుగానే క్రీస్తునందు భద్రం చేయబడినది, క్రీస్తునందు ధనురాలుగా ఉన్నదని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ఇద్దరు స్త్రీల గురించి నేను చెప్పాను, ఒక్కొక్కటి తర్వాత వెళ్తాను. 3వ స్త్రీ మనం గమనించినట్లయితే చూడండి, చేసిన పనిని బట్టి రాజుల గ్రంథము తీయండి. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ధనురాలైన ఒక స్త్రీ భోజనమును రమ్మని అతను బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. ఇక్కడ ఈమె ఒక ధనవంతురాలు, ఈమె ఒక కుటుంబం, భర్త ఉన్నాడు, వీరిద్దరే ఉన్నారు. వారికి ఒక ఇల్లు ఉంది, ఇంటి మీద కూడా ఒక గది ఉంది. అక్కడ ఏమంటే చిన్న గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పేట, దీపస్తంభము ఉంచడము. అతను మన ఎందుకు వచ్చినప్పుడు అందులో బస చేయవచ్చునని తన పెనిమిటితో చెప్తుంది, తన భర్తతో చెప్తుంది. ఈమె ఎలాంటి స్త్రీగా రాశాడు? ఈమె పట్టణం ఏంటి? షూనేమురాలు. షూనేమురాలు చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, స్త్రీలలో కూడా జ్ఞానవంతురాలు ఉండేటువంటి పట్టణం అది. అయితే ఇక్కడ ఘనురాలు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆమె? ఘనురాలు. ఎందులో ఘనురాలు? ఈమెకి అందములో ఘనురాలా, ఆస్తిలో ఘనురాలా, ఐశ్వర్యంలో ఘనురాలా, పేరు ప్రతిష్ట కలిగిన వాటిలో ఘనురాలుగా ఉన్నదా, రాజకీయంగా ఘనురాలుగా ఉన్నదా, దేనికి ఘనురాలుగా ఉందంటే వాటన్నిటిని మించి
దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చట్లోను, భోజన పదార్థాలు అందించట్లోను, వారికి ఒక విశ్రాంతి కలిగినటువంటి గదిని ఇంటిని ఇచ్చట్లోను కాలి భాగస్తులుగా ఉంది. అందులో ఆమె గనురాలుగా ఉందని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇదే గోవలోకి ఎవరైనా ఉంటే ఈ రోజుల్లో కూడా ఒక శాపుని ఆహ్వానించి వారికి మంచి ఆతిథ్యం కానీ, ఒక గృహ వసతి కానీ ఉండటానికి ఒకటి ఏదైనా ఏర్పాటు చేస్తే వారు కూడా ఈ గనురాలలో చేర్చబడతారు. గనురాలైన స్త్రీలలో చేర్చబడతారు. ముందే నేను చెప్పాను, గనురాలైన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, యోగ్యురాలైన స్త్రీ ఉన్నది. రెండవ ఆమె ఎలాంటిదంటే బంగారం లాంటి కిరీటం. ఇంకో స్త్రీ ఉంది, బంగారమే కానీ పందెముకు పెట్టేటువంటి బంగారం అండి. ఆమె పందెముకు పెట్టే బంగారు కమ్మండి. దేవుడు ఆమె ఎవర స్త్రీ? వివేకము లేనటువంటి స్త్రీ, జ్ఞానం లేనటువంటి స్త్రీ, భక్తి లేనటువంటి స్త్రీ. ఇదిగో ఇలాంటి లక్షణాలు దేవుని సేవకులు కానీ, వారిని పరామర్శించడం కానీ, వారు పిలిచి ఆతిథ్యించడం కానీ ఏ మాత్రము ఎదుగునటువంటి స్త్రీలు. అలాంటి స్త్రీలకు వర్ణన ఏంటంటే వారు పంది ముక్కను పెట్టిన బంగారు కమ్మి వంటి వారు. యోగ్యురాలు తన పెనిమిటికి పెట్టినటువంటి కిరీటము. ఇప్పుడు మనము కిరీటము సంబంధమైనటువంటి స్త్రీలుగా ఉన్నారా, ముక్కు కమ్మికి పెట్టినటువంటి స్త్రీలుగా ఉన్నారా? ప్రశ్న వేసుకోవాలన్నమాట. ప్రియమైన వాళ్ళ కనుక ఈ సునేమిరాలు అలా చేయడం వల్ల ఈమె చేసిన దాన్ని బట్టి దేవుడు ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఆమె ఒక ప్రవక్త ద్వారా ప్రవర్తన చేసుకుని వారి యొక్క అవసరాల్లో ఆతిథ్యం ఇస్తున్నటువంటి కుటుంబానికి ఆ ప్రవక్త ద్వారా ఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఇచ్చి ఉండి ముందుగానే, తర్వాత విచారించినప్పుడు ఏమున్నది అక్కడ? ఆ ఇంట్లో ఏమి లేదు, ఏమున్నది? ఆ ఇంటిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎవరు ఉన్నారండి? భార్య, భర్త. ఈ భర్త లాంటి వాడు ఏం పట్టించుకోడు. భర్త లాంటి వాడండి. కొన్ని గృహాల్లో భర్త పట్టించుకోకపోతే ఆయన ఏమన్నాను అంటారు కదా. అంటే మనం అర్థం చేసుకోవడం, ఆయన ఏమన్నండి, ఆయనకేం తెలుసు అంటా ఉంటారు. అలాంటి స్వభావం వచ్చినటువంటి వాడు సునేమిరాలు యొక్క భర్త. ఎందుకంటే ఈయనకి పిల్లలు లేదని చింత లేదు. ఒక భార్య ఏది చెప్తే అన్నాడు. మేడగా తిందామంటే దీపస్తంభము బల్లాలి భోజనం సరే అన్నాడు, మంచిదే. తర్వాత ఆయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈమె మాత్రం కొంచెం ఆరోగ్యవంతురాలుగాను వయస్సులో ఉన్నటువంటి స్త్రీగా మనం గ్రహించవచ్చు. కాబట్టి అక్కడ ఏంటి? ఆ ఇంట్లో భర్త భోజనం పెడుతుంది, అన్ని ఉంటుంది, చక్కని మంచి నీళ్ళ పుట్టి దీపస్తంభము, బల్ల, పీట, భోజనము అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. వస్తున్నాడు, పోతున్నాడు, భోజనం చేస్తున్నాడు, పండుకుంటున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. కానీ ఒక రోజు దానికి ఏమొచ్చింది? ఇంత భక్తి శ్రద్ధలతో మన యందు చేస్తున్న కార్యాలను బట్టి ఆమెకి ఏమి కావాలి? ఒక రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, వారికి రాజకీయం లేదని మాట్లాడాలా, ఏం చేయాలి అనేది వారు గేహాజీ ద్వారా ఎలీషా ప్రవక్త వెళ్ళి అడిగించినప్పుడు ఆ గేహాజీ చెప్పేటి అన్ని ఉండేది. ఆ ఇంట్లో పసిపిల్లలు బిడ్డలు లేరు అని వెంటనే ఆమె పిలుస్తున్నామంటే పిలుచుకొస్తే గేట్ దగ్గర ఉంది, గమని దగ్గర. అప్పుడు ఏమన్నాడు ఆయన? మేదడికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడన్నాడు. అయ్యా అలా చెప్పమాకు, అలా చెప్ప అనమా. అయినా కానీ దేవుడి ప్రవక్త ద్వారా చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు కనుక ప్రవక్త చెప్పిన ప్రకారం ఆమె గర్భవతి అయ్యి కుమారుని కన్నట్లు మనం చూస్తున్నాం. ఈ కుమారుడు కనినప్పుడు ఆ కుమారుడు ఒకేసారి ఒకసారి కదండి, ఎదిగే కొద్ది మాట్లాడగలిగినటువంటి, నడవగలిగినటువంటి, పొలమెలగలిగినటువంటి వయసు వచ్చినంత కూడా పెరిగినప్పుడు అతడు నా తల పోయిందని ఒక రోజు చెప్పినప్పుడు తల్లి తొడ మీద ఆయన ఉంచినప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? చనిపోయిన బిడ్డలు తీసుకొచ్చి ఆ ప్రవక్త యొక్క మంచం మీద పరుడు పెట్టి తలుపు వేసిపోయి గాడిని గంట కట్టి తోలువాడికి ఎంతనే ఏది సెలవివ్వకుండా నేను సెలవిస్తే తప్ప ఆపొద్దని స్పీడ్గా తోలమని వెళుతూ ఉండాలి. వెళుతున్నప్పుడు ప్రవక్త దూరం నుండి చూసాడు ఎలీషా ప్రవక్త. ఆమె సునేమిరాలు పరుగు వస్తుంది, ఏంటి వెళ్ళని గేహాజీని పంపిస్తే గేహాజీని కలుసుకుంటే ఆమె
మరి గేహాజీ గారికి సమాధానం చెప్పకపోయినప్పటికీ ఎలీషా అంటున్నాడు, నీవును నీ పెనిమిటి వారు పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమమే అని చెప్పి. అయితే ఆమె దుఃఖిస్తూ, మరి నేను ఈ పిల్లవాడిని అన్నానా? నాకు కుమారుడు కలగాలని నేను అడిగానా? నా గుమ్మని అడిగానా? ఇదిగో సరిపోయింది అయితే ఆయన వెంటనే మరి ఈ గేహాజీకి ఆయన దండం ఇచ్చి వెళ్ళి నువ్వు పోయి బాలుడి మీద పెట్టమంటే వచ్చి పెట్టినా కూడా బాలుడు మెలకువ రాలేదు. అయితే ఆయనను బతిమాలు పట్టుకుని కాలు పట్టుకుని ఏడుస్తూ ఆయన్ని ఎలీషాను రమ్మంటే ఎలీషా వచ్చినప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి ఆ బిడ్డని బతికించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఆమె చేసిన పనిని బట్టి కుమారుడు పొందాడు. తర్వాత ఆమె చేసిన పనిని బట్టి కుమారుడు బ్రతికింపబడ్డాడు. ఇంకో సంఘటన ఏం జరిగిందంటే ఆ దేశంలో ఒక కరువు వచ్చిందండి. ఆ దేశంలో కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వస్తుందని కరువు? 7 సంవత్సరాలు వస్తుందని సునేమి గారికి ఎలీషా ప్రవక్త తెలియజేసి నీ ఇష్టం వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి బ్రతకమన్నాడు. వెళ్ళమని బ్రతకమన్నప్పుడు ఆమె ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళింది. ఫిలిస్తీన్లు కూడా ఇశ్రాయేలుకు శత్రువులు. సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి వారు చరిత్ర చెప్పాలంటే సమయం సాగు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఫిలిస్తీన్లు దేశంలోకి వెళ్ళి 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ ఇల్లులో ఎవరో ఉంటున్నారు, పొలంలో పండించుకుంటున్నారు, ఏంటి చేస్తే అప్పుడు మళ్ళా గేహాజీ రాజు దగ్గర ఉన్నప్పుడు ఈమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పొలం గురించి ప్రవక్త మాట్లాడి తిరిగి ఇచ్చినట్లు మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ఒక ప్రవక్తలకి, దేవుని సేవకులకి భక్తి శ్రద్ధతో ఆది దీవించినటువంటి స్త్రీకి ఏమి ఇచ్చాడు దేవుడు? ప్రతిపకారముగా ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ అకాలంగా మరణిస్తే తిరిగి బ్రతికించాడు. మళ్ళా ఆమె స్వాస్థ్యం తిరిగి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఎలాంటి కరువు ఉండేది ఆ రోజుల్లో? కరువు వచ్చినప్పుడు ఈ ప్రవక్త శిష్యులందరూ కూడా ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఇయాకు తీసుకొచ్చి మరిగిస్తే అందులో తినడానికి చోటు వచ్చింది. విషం ఉందన్నాడు. దైవజనుడా ఈ కుండలో విషం ఉందన్నాడు. అప్పుడు కొంత ఉప్పు తెచ్చి వేశారు. ఏంట విషయం? కారు ద్రాక్షాలు తెచ్చారు. వెర్రి ద్రాక్ష ఆకు కూడా తెచ్చి దాంట్లో వేశారు. అది చేదైపోయింది. అయితే వెంటనే పారేయలేదు. ఎందుకు? కరువు చాలా ఉంది కాబట్టి ఆయన ఇంత పిండి దేమని తీసుకుని వచ్చి పిండి దాంట్లో వేయడం ద్వారా అదేమైంది? మధురమైంది. కాబట్టి అంత కరువు. ఇంకోటి ఏంటంటే అదే కరువులో ఉండగా ఎలీషా దగ్గరికి ఒక అతను 20 రొట్టెలు తీసుకొచ్చాడండి. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు తీసుకొచ్చాడు. కొత్త ధాన్యంలో బిందులు కంకులు తీసుకుని వచ్చాడు. అది ఎంతమంది ఉన్నారు ఈ దగ్గర? ఎంతమంది ఉన్నారండి ఈ దగ్గర? 100 మంది ఉన్నారు ప్రవక్త శిష్యులు. 100 మందికి 20 రొట్టెలు సరిపోతాయా? 20 రొట్టెలు సరిపోతాయి అంటే అడిగాడు ఆయన సభలు. ఎంత మాత్రం 20 రొట్టెలు 100 మందికి 2 రొట్టెలు వస్తాయని పంచుకుంటే చెప్పాలండి మీరు. 20 రొట్టెలు అంటే 100 మందికి వచ్చేయాలి. 100 మందికి 20 రొట్టెలు ఎన్ని రొట్టెలు వస్తాయి? 107 రొట్టెలు. 100 మంది ఉండే 100 మంది ఉండాలి. ఎన్ని రొట్టెలు? ఒక రొట్టెకి ఎంతమంది? ఒక రొట్టె వచ్చి 5 తినాలి. 5 తినాలి. ఏ మాత్రం అన్నాడు ఆ ఎలీషా ప్రవక్త అన్నాడు కదా, ఇది యెహోవా దేవుడు ఇంకా మిగులుతుంది అని చెప్తున్నాడు. నువ్వు వడ్డించు. ఇది చాలా అనుకుంటున్నావేమో. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 35 నుంచి 42 నేను మాట్లాడుతున్నాను. మీరు తీసినా తీరిపోయినా తర్వాత చూసుకోండి. అక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మిగులుతుంది అని చెప్తున్నాడు. మిగులుతుంది అని చెప్పాడు. 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా మిగిలినట్లుగా ఎలీషా ప్రవక్త తెలియజేశాడు. దీనినే ఈ రొట్టెల గురించి మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు 2 అద్భుతాలు చేశాడు. ఏంటంటే అద్భుతాలు అంటే ఆహార విషయంలో నేను చెప్తున్నాను. ఒకటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వారికి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక 5,000 మంది పురుషులు ఉంటే అక్కడ వారికి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని పెట్టమని శిష్యులు అడిగితే 200 రొట్టెలు తీసుకొచ్చినా చాలు కదా, ఇంత ఎలా పెడతాము, ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మీ దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి అన్నాడు. 2 రొట్టెలు ఉన్నాయి అంటే వారు అందరూ కూడా వెతికారు. ఎంతమందిలో వెతికారంటే వాళ్ళు
5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారు ఎంతమంది అనేది లెక్కలేదు, తక్కువ ఉండొచ్చు. కాబట్టి వీరిలో ఒక చిన్న పిల్లవాడు బాలుడి దగ్గర ఎన్ని ఉంది? 5 రొట్టెలు 2 చేపలు. బాలుడి దగ్గర ఉండి, ఒకవేళ పెద్దవాడి దగ్గర ఉంటే మనకు లేకుండా దాచేసేదేమో మనకు తెలియదు. మన స్వభావం ఎలా ఉంటుందండి? ఒకసారి ఎవరైనా ఏదైనా అడిగితే మనకు లేకుండా చేయదు కదా. అందుకని మరి చిన్నపిల్లవాడు కదా, ఒకవేళ అమ్మ కట్టి చిన్నపిల్లవాడి ఆహారం ఎంత కావాలి? 5 రొట్టెలు 2 చేపలు అంటే ఆహారం చిన్నపిల్లవాడి ఆహారం ఏది? చిన్న రొట్టెలే, గుండ్రంగా ఉంటాయి, చేపలు ఉప్పు కలుపుకుంటే చిన్న చేపలు అన్నమాట, నంజుకొని తింటారు. అది గలిలయ ప్రాంతంలో రొట్టెలు చేపలు అతి సామాన్యమైన పేదలు తీసుకునేటువంటి ఆహారం. వారు ఏమి ఖరీదు కలిగిన ఆహారం తినలేని వారికి సామాన్యులు తినే ఆహారము రొట్టెలు చేపలు. చిన్న చేపలు అన్నాడు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 పిల్లవాడిచ్చారు, ఇగో నా దగ్గర ఉన్నాయని. ఆ 5 రొట్టెలు నా దగ్గర యేసు ప్రభు చేతిలో పెట్టారు, నా దగ్గర తీసుకురమ్మని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, నీకు కలిగినది ప్రభు యొక్క చేతిలో పెట్టు, ప్రభు కొరకు వినియోగించు. దాన్ని ఎలా అభివృద్ధి పరుస్తాడో నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు చేతిలోకి పెట్టారు, చేతిలో పెడితే చేతులు 2 పైకెత్తి ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దాన్ని విరిచాడు. రొట్టెలు ఏం చేశాడని? రొట్టెలు విరిచి వారికి ఇచ్చి వడ్డించమన్నాడు, చేపలను కూడా వడ్డించమన్నాడు. ఆ 2 ఎంత సమృద్ధిగా ఉన్నానని చాలా అనుకున్న చిన్న పిల్లవాడి ఆహారాన్ని, చిన్న పిల్ల ఒక బాలుడు తినేటువంటి ఆహారాన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపలని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. చాలా తెల్లగా చెప్తున్నారు, 5,000 మంది తిన్నారు. 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కాక. అలాగే దేవుడు మరి మిగిలిని ఎంతమంది, ఎంత మిగిలి అని అక్కడ 12 గంపలు మిగిలిని. అసలే చాలా అనుకున్నారు కదా, 12 గంపలు మిగిలేటట్టు 5,000 మంది పురుషులు మరియు పిల్లలు, స్త్రీలు అందరూ తినడానికి ఆశ్రయించాడు. నీ ఆహారంలో కూడా కొంత దేవుని బిడ్డల కొరకు, దేవుని కొరకు, నీ ధాన్యంలో దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని చేతిలో కనుక నువ్వు పెడితే నీ ఆహారం పాలు నేల మీద వేయి, పాలే నేల మీద నీ ఆహారం వేయమన్నాడు. అది ఒకప్పుడు కనిపిస్తుంది. కాబట్టి నీకు మళ్ళా 12 గంపలు నువ్వు ఇచ్చిందేనండి, నువ్వు వచ్చిందంతా 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడు ఇచ్చింది. మళ్ళా పిల్లవాడికి ఎంత మిగిలింది? మనం అనుకోవాలి, మిగిలింది ఎవరికి ఇస్తాడండి? ఏదైనా ఉండే 2 భాగం పెట్టంతో వాడికి కావాల్సిన పెట్టి మిగిలిన మళ్ళీ అతనికి వేస్తాం. అట్లాగే దేవుడు కుమారుడు యేసు క్రీస్తు 12 గంపలు మిగిలేటట్లుగా ఆశ్రయించాడు. రెండవది చూస్తే తెగపోలి ప్రాంతంలో రొట్టెలు పంచారు. రొట్టెలు ఇలా మీటింగ్కి వస్తే అక్కడ 4,000 మంది పురుషులు, 4,000 మంది పురుషులకి రొట్టెలేని అక్కడ ఎన్ని రొట్టెలు పెంచాలండి? నేను ప్రసంగం రొట్టెలు కడుగులో నుంచి సమృద్ధికరమైన దాంట్లోకి ఎలా సమృద్ధి అవుతుందని దాన్ని చెప్తున్నాను. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు, 7 రొట్టెలు, చేపలు కొన్ని, సంఖ్య లేదు. అక్కడ అప్పుడు ప్రభు చేతిలో పెట్టారు, మీ దగ్గర నుండి 7 రొట్టెలు అంటే తీసుకురమ్మని ఆయన చేతిలో పెట్టినప్పుడు అవి 4,000 మంది తినగలాదన 7 గంపలు ఎత్తారు కదా. మరి అది కూడా ఆశ్చర్యమే. అక్కడ ఎలీషా కాలంలో 20 రొట్టెలు 100 మంది ఏ విధంగా తిన్నారు. ఇంకా మిగిలిని ఎంత మిగిలిందని దేవుడు చెప్పాడు. ఇక్కడ 12 గంపలు 7 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఎక్కడానికి మనం సునేమిరాలు కూడా ఆ విధంగా మేలుకున్నట్లు మనం చూస్తున్నాం. రెండవది ధనురాలైనటువంటి స్త్రీలలో సారేపతు విధవరాల గురించి మనం తెలుసుకోవాలి. సారేపతు సీదోను తూరుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము. అది ఆ ప్రాంతంలోకి ఏలియాని పంపించడానికి దేవుడు ముందుగానే సంకల్పించాడు, ఆలోచన చేశాడు. ఈయన ముందుగా ఆ ఎక్కడ ఉన్నాయంటే కెరీతు వాగు దగ్గర ఉండమన్నాడు ప్రభువైన దేవుడు. కెరీతు వాగు నీళ్లు తాగమన్నాడు. అక్కడ ఆయన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. నీళ్లు తాగితే సరిపోయిందా? నీళ్ళు తాగి బ్రతకగలుగుతారా? కానీ ఆయన ఏం చేశాడు? నీళ్లతో పాటు నీళ్లను చూపించాడు. ఒక ఆహారాన్ని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆహారం తీసుకొచ్చేవారు ఎవరికి అప్పగించాడండి? వేటికి అప్పగించాడు దేవుడు?
కాకులకు అప్పగించాడు. కాకులు ఉదయం సాయంత్రం మాసమును రొట్టెను తీసుకొచ్చి ఏలేకిస్తే అవి తింటూ ఆ నీళ్లు తాగుతున్నాడు. ఆ నీళ్లు కూడా వర్షం 3 సంవత్సరాల వర్షం కూడా రావాలి కదా. అక్కడేంటి ఏరు కూడా కూడా ఎండిపోయింది. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నేను వెళ్ళు సారేపతు వెళ్ళు గ్రామం, అక్కడ విధవరాలు ఉంటుంది, ఆమె అక్కడేమో పోషింపబడినట్లు ఏర్పాటు చేశాడని నియమించాడని దేవుడు తెలియజేసి ఏలియాని పంపిస్తే ఏలియా వచ్చేసాడు. ఎక్కడికి కెరీతు వాళ్ళ దగ్గర నుండి సారేపతు వెళ్తున్నప్పుడు ఆమె పొలం ఏరుకోవడానికి వచ్చింది. ఏం ఏరుకోవడానికి వచ్చిందండి? ఏం ఏరుకోవడానికి వచ్చింది? నేను చెప్పిందే మళ్ళీ చెప్పడానికి మీ మనసులో ఎక్కడో ఉంది అని బాగున్నారు. పొలం ఏరుకోవడానికి వచ్చింది. ఆ ఇంట్లో ఎంత ఉందని పిండి? ఆ రోజుల్లో కరువు వచ్చింది. కరువులో నేను చెప్తున్నా, కరువు వచ్చినప్పుడు ఆ గ్రామం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన కరువు వచ్చింది. ఎలీషా కాలంలో ఏలియా కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు అక్కడ మాకు ఏముందంటే, ఒక విధవరాల ఇంటిలో పట్టెడు పిండియు గుడ్డలో కొంచెము నూనె ఉందన్నమాట. ఈ నూనె పిండి మాత్రమే ఉన్నది. ఆమె ఆ చివరి భోజనం అనుకుంటున్నాను. చివరి భోజనం అంటే అది తింటే ఫైనల్ భోజనం అందేది లేదు, ఇచ్చేది లేదు, అప్పు అడిగినా తెచ్చేది లేదు, ఎంత వడ్డీ ఇచ్చినా చివరి కూడా లేదు. అలాంటి టైంలో వెళ్ళి అమ్మ నాకు ఒక నీళ్ళు ఇవ్వమన్నాడు. పొలం ఎదుర్కొంటున్నాము చూసి నీళ్ళు ఇవ్వమంటే నీళ్లు తీసుకురాకపోతే, అదే విధంగా మొట్టమొదటిగా నాకు ఒక అప్పం తీసుకురామన్నాడు. అప్పమా ఆమె తొట్టులో కొంచెము పిండియు గుడ్డులో కొంచెం నూనె ఉంది, అది ఉన్నదంటే నేను చెప్పిన మాట ప్రకారం చేయి, నాకు ఒక మొట్టమొదటి అప్పము నాకు ఎలీషా కాలంలో కూడా ఆ రొట్టెలను గోధుమ కొత్త పంకులు మొట్టమొదటి పంటలో నుంచి తెచ్చాడు. అంటే మొదట ఏదైతే పంట వేస్తావో, పొలంలో పండిస్తావో, వ్యవసాయం చేస్తావో, కూలి చేస్తావో, ఉద్యోగం చేస్తావో, ఏది చేస్తావో, నీ రాబడి అట్లా మొట్టమొదటి తీసి ప్రభు దగ్గర పెట్టాల్సిన అవసరత ఉంది. పెట్టినప్పుడు అది దేవుడు విస్తారంగా దీవిస్తాడు. ఎంతమంది తిన్నా తరగదు, ఇంకా మిగిలే ఉంటుంది. ఎంతమంది తిన్నా తరగదు, అది ఇంకా మిగిలే ఉంటుంది. ఎందుకు? అది దేవుడి యొక్క పెట్టావు కాబట్టి దేవుడు దాన్ని విస్తరింపజేస్తున్నాడు. నువ్వు చేసిన కార్యానికి ప్రత్యుపకారం చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి అక్కడ ఆ అప్పం తీసుకొచ్చినప్పుడు దాన్ని తిని నీళ్లు తాగినప్పుడు ఏదే మాట చొప్పున 3 అక్కడ ఉన్నటువంటి ఆ గృహానికి, సారేపతి విధవరాలి యొక్క గృహానికి ఏ కొరత లేదు, ఆహారం కొరత లేదు, కరువు లేదు, పోషింపబడ్డా. ఆమె చేసిన పని ఏంటి? ఎంతవరకు ఇచ్చిందామె? ఆమె ఆహారంలో కొంత మాత్రమే, కొంత చిన్న అప్పం తీసుకొచ్చారన్నమాట. చిన్నదే, ఉండడంతో నాకు తీసుకురామన్నా ఏలే గారు. కాబట్టి చిన్నదే, ప్రభు కొరకు, ప్రభు బిడ్డల కొరకు, సేవకుల కొరకు, అసలు వారే పోషింపబడటం కష్టమైన తరుణంలో దానిలో నుండి దేవుని బిడ్డల కొరకు నువ్వు ఏదైతే చిన్న అప్పం మొదటిచ్చావో దానిని బట్టి ఇప్పటి వరకు ఆమె చేసిన పని ప్రశంసించబడుతూ కొనియాడబడుతున్నది. ఆమె దేవుడి నిన్ను భయభక్తులు కలిగిన స్త్రీలలో చేర్చబడిందని మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు కూడా ఆమె జ్ఞాపకం చేశాడు. సువార్త పరిచయం చేస్తున్నప్పుడు సారేపతి విధవరాలు చూడండి, నయమాను చూడండి, లోతు భార్యను చూడండి, అట్లా ఆ విధంగా చేశారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ సారేపతి విధవరాలు దేవుడి సేవకుని పోషింపబడుతున్నారు. ఇజబెల్ ఏం చేస్తుంది? ఆమె కూడా సీదోను పట్టణ వస్త్రాలే. ఆమె ఏం చేస్తుందంటే, మరి బయలుదేవతలను ఆరాధించేటువంటి పూజారుల్ని, సేవకులని, వారిని, ప్రవక్తలని, అబద్ధ ప్రవక్తలని, బయలు ప్రవక్తలని పోషిస్తుందని రాశారు. కానీ ప్రియమైన వాళ్ళ మనం చూసినట్లయితే ఈమె కూడా ఆమె చేసిన పనిని బట్టి మరి దేవుని దృష్టిలో గొప్ప ధనురాలుగా ఉందనేది మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం ఇంకొక స్త్రీని మనం పరిశీలన చేసుకోవాలని ఉంది. ధనురాలైన స్త్రీలు, ఇక్కడ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. మీరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్త్రీ ఈ లోకంలో దేవుడు చేసిన సృష్టిలో గొప్ప ముత్యం అనేది ఏదైనా ఉంటే ఆ ముత్యం ఏంటి? దేవుడు చేసిన శ్రేష్టమైన సృష్టిలో
ముత్యము, అమూల్యమైనది, ముత్యము కంటే అమూల్యమైన ముత్యము. స్త్రీ యోగ్యురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, ఒక ముత్యము. ఆమె ఒక బంగారు కిరీటము, పెరిమిటికి పెట్టినటువంటి కిరీటము, పందె ముక్కులు పెట్టిన బంగారు కమ్మిలాగా ఉండకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుల, చూడండి, ఇక్కడ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు ఇల్లును కడుతుంది. 3 ఏం చేస్తుంది? ఇల్లును ఓడగలుగుతుంది. కాబట్టి యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము, సిగ్గుపరచున్నది తన ఎముకలకు కుళ్ళు అంటే స్త్రీని ఎంత అమూల్యమైన స్త్రీగా ఉంచాడో, తర్వాత నియమం ప్రకారము, నిబంధనల ప్రకారము, చట్ట ప్రకారము భర్తకు లోబడకుండా జీవించినటువంటి స్త్రీలను మాత్రము ఏ విధంగా పోల్చాడో మనం చూడగలుగుతున్నాం. కుళ్ళిపోయిన ఎముక శరీరంలో ఎంత నిప్పండి అమ్మా. ఒక పక్క శరీరం ఎముకలు తినేస్తాయి అనుకోండి, పండుకోగలరా? ఈ పక్కన పండుకోగలరా? తిరగలరా? కాబట్టి నీ భార్య అనే ఎముక, ఆ కుళ్ళిపోయిన ఎముక ఉంటే నీ శరీరంలో, ఒక శరీరంలో సాటి అయిన ఎముకల యొక్క మాంసము నన్నులో నుండి తీయబడిన ఒక నారి అనబడింది. ఈ నారి ఎముక కుళ్ళిపోయిన ఎముకగా ఉంటే శరీరంలో నుంచి ఏం చేస్తాం మనం? కాబట్టి అలా సిగ్గు తెచ్చిన వారిగా ఉండకూడదు. కాబట్టి ఈ గుణవంతురాలైనటువంటి స్త్రీ దొరుకుట అడుగులు అట్టిది, ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె చేసిన పనిని బట్టి ఆమె పొగడబడును, ఆమె చేసిన పనిని బట్టి ఆమె దీవించబడును, ఆమె చేసిన పనిని బట్టి ఆమె ఆశీర్వించబడును. ఎవరి ద్వారా పొగడబడుతుంది ఆమె? ఎవరు పొగుడుతున్నారు ఆమె? గుణవంతురాలైన స్త్రీని తన పెనిమిటి పొగుడును, తన బిడ్డలు పొగుడుతున్నారు. ఏమని పొగుడుతున్నారు బిడ్డలు? భర్త ఏమంటున్నాడు? ప్రతిమత ధర్మంలో ఇది ఎంతో మంది చేసేది, కానీ వారిలో నియత అని పొగుడుతున్నారు. ఆమె స్త్రీలలో ఎంతో మంది ఉన్నారు, కానీ నీవు ధన్యురాలు అని బిడ్డలు పొగుడుతున్నారు. ఈ రోజుల్లో ఒక స్త్రీ, ఒక తల్లిని బిడ్డలు కానీ, భర్త కానీ, అంటే ఒక స్త్రీని బిడ్డలు కానీ, భర్త కానీ ఆ విధమైన క్రమంలో పొగిడే జీవితానికి తక్కువగా జీవించేవారు కొందరు ఉంటున్నారు. అంటే అలాంటి పొగడత రావడానికి కొంచెం తక్కువగా, క్వాలిటీ తక్కువగా జీవించే స్త్రీలలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమందిని గమనించాలి. కాబట్టి ఆ కొంతమంది సరి చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వారు తన భర్త ఎందుకు నమ్మకం ఉంచాలి. ఎందుకు పొగిడాడు భర్త? ఆమె తనకు తాను బ్రతుకు దినములన్నీ తనకు మేలు చేస్తుంది, కానీ కీడేది చేయదన్నాడు. ఏమండి? ఎవరు? గుణవంతురాలైన స్త్రీ తన భర్తకు కీడేమి చేయదు, బ్రతుకు దినములన్నీ మేలే చేస్తుంది అన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ పొగుడుతున్నాడు? ఆ భర్త ఎక్కడ కూర్చుంటాడు? ఊరి గౌల దగ్గర, పంటల దగ్గర, రచ్చబండల దగ్గర, చెట్టుల దగ్గర, కుర్చీల మీద, బర్ల మీద, బెంచుల మీద, ఇంకెక్కడైతే ప్రజలు కూడుకుని ఆయా మాటలు ఈ మాటలు చెప్పుకుని గ్రామంలో ఉంటారో అక్కడ కూర్చుని పొగుడుతుంటారు. ఎందుకు? అక్కడ ఆయన ఏం పెట్టుకొచ్చాడు? ఎక్కడికి? ఆయన భార్య అనే కిరీటం ఆ నచ్చటి మీద కనపడుతుంది, కిరీటం ధరించిన వాడిగా కనపడతాడు. కాబట్టి అక్కడ పొగడుతున్నాడు ఆమె. ఇంకా మనం చూస్తే గమనించాలి. అందుకని యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము. ఆమె ఏం చేస్తుంది? కీడు చేయలేదు, మేలు చేస్తుంది. ఆమె ఇంట్లో పనివారున్నారు. పనివారికి ఏం చేస్తుందండి ఆమె? చెప్పాలి. మీరు ఎప్పుడు చదవలేదా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ఏం చేస్తున్నామే? భోజనం సిద్ధపడుతుంది. తన ఇంటి వారికి భోజనం సిద్ధపడుతుంది, భక్తులు తెస్తుంది, చలి తగలకుండా వస్తుంది, రక్తవర్ణాలు వస్త్రాలు వస్తుంది. ఆమె ఇంటి వారి నడతల బాగుగా ఎరిగినటువంటి స్త్రీ. ఆమె ఇంటి వారి కొరకు దూరదేశం నుండి తెచ్చేటువంటి వాడ, ఒక కిరీటం ఆమె, ఒక బంగారు కిరీటం ఆమె, ఒక ఓడ కూడా ఆమె, ఒక ముత్యము కూడా ఆమె. కాబట్టి ఇలాంటి స్త్రీ క్రీస్తునందు ఘనత పొందిన వారుగా ఉంటారు. కాబట్టి మనం గమనిస్తే ఆమె ఇంకేం చేస్తుంది? మహిళా రైతు. ఆమె మహిళా రైతు అంటే
అంటే ఆమె సేద్యం చేస్తుంది, పంటలు పండిస్తుంది, ద్రాక్ష తోటలు ఉంటుంది, ఆమె అన్ని విత్తుతా ఉంటుంది, ఆమె చేతులు పనిచేస్తాయి, ఎల్లప్పుడూ పనిచేస్తాయి. ఆమె ఇంటి వారికి చలి తగలదు. ఎందుకు? ఆ ఇంటిలో దీపము ఆరిపోదు. ఆ దీపం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి దీపం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గుణవంతురాలైన స్త్రీ ఆమె చేసిన పనిని బట్టి ప్రశంసించబడుతుంది, పొగడబడుతుంది, క్రీస్తునందు భద్రం చేయబడుతుందంటే మనం గమనిస్తుందంటే ఆమె నడికట్టు బిగించుకుని పని చేస్తుంది, మరి వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేస్తుందా లేదా? వ్యవసాయం చేస్తుందా లేదా? ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఆమెలో ఉన్న గుణము దీనులకి తను చేయి చాపుతుంది. అది గొప్ప గుణం. ఇతరులకు మనం ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో వారు ప్రవక్తలు చేర్చుకుని వారికి ఏమి ఇచ్చారో స్త్రీలు, అలాంటి తత్వము ఈమె కూడా దీనులకు, దిక్కులేని వారికి, ఆహారం లేని వారికి, చాలా కరువు దినాల్లో ఆహారం భయంకరంగా ఉంటుంది. పసిపిల్లలు సైతం తినేసిన కరువులు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశాల్లో. పిల్లలను కూడా వండుకు తిన్నటువంటి పిల్లలు కూడా రహస్య స్థానాల్లో తినేసినటువంటి కరువులు సంభవించినట్టుగా ఉంది. కాబట్టి ఈ గుణం ఏంటంటే దీనురాలకి తన చెయ్య చాపుతుంది, చేతులతో పని చేస్తుంది. ఇంకా ధనం ఏం చేస్తుంది? పొదుపు చేస్తుంది, ధనం కూడబెట్టింది. నేను కనిపించింది ఏం చెప్పట్లేదండి. ఆమె కూడబెట్టింది, రూపాయి చేసింది, లాభం వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభం ఎంత వచ్చిందని విచారణ చేస్తుంది. లాభం ఎంత వచ్చిందని అంటే ప్రతిదీ ఆమె విచారణ కలిగి చేస్తుంది ఆమె జీవితం అంతా కూడా. కాబట్టి ఆమెనేమన్నాడు? ఆమె చేసిన పనిని బట్టి పొగడబడుతుంది, ప్రతిఫలం ఇవ్వబడుతుంది. తర్వాత ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది, దూషించబడదు. నువ్వు దూషించబడే జీవితాన్ని జీవించకూడదు, కొనియాడబడే జీవితాన్ని జీవించాలి. ఆ స్త్రీ మాతృమూర్తిగా ఉన్నటువంటి స్త్రీ అందరిని దీవించాలి, అందరికి తల్లిలాగా కనపడాలి, అందరికీ ప్రేమించే సహోదరిగా ఉండాలి, అందరిని దీవించేటువంటి గుణం ఉండాలని మనం చూడగలుగుతాం. అందుకనే స్త్రీలలో ఏముందండి? ఎక్కువగా ఏమని చెప్తున్నారు అక్కడ? తల్లి ఏం చెప్తుందానికి? ఆమె ఏం చేయాలి? దేవుడు చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, పాయలు అన్ని కూడా ఉంది. తర్వాత ఆమె నోరు తెరిచి కృపగల ఉపదేశము బోధిస్తుంది. ఆమె కృపగల ఉపదేశము బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? ఎవరికి బోధించాలి? తన బిడ్డలకు. ఆమె ఏం బోధిస్తుంది? లెమయేలుకి తల్లి ఏం బోధిస్తుంది? లెమయేలు స్త్రీలను నాశనం చేసేటువంటి స్త్రీలు ఉన్నారు, నువ్వు జాగ్రత్త. స్త్రీలు పురుషుల్ని, రాజులు సైతం నాశనం చేసేటువంటి వారు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్త. ఇంకా ఏం బోధిస్తున్నామే? మద్యం తాగవద్దు, మద్యం అల్లరి పుట్టిస్తుంది, మద్యం అది కట్లపాము వల్లే కాకి వేస్తుంది, అది రాజులకు తగదు. నువ్వు దాన్ని సేవిస్తే న్యాయాన్ని మరిచి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తావు, ఏదో వెతి మాట్లాడతావు. ఈ రోజుల్లో కూడా తల్లి ఒక బిడ్డకు అదే బోధిస్తుందని నేను అనుకుంటున్నా. అంటే స్త్రీల విషయంలోనూ, రెండు త్రాగుల విషయంలో బోధించినటువంటి తల్లి ఎవరు ఉండరేమో. తన బిడ్డకు బిడ్డకు ఆ స్థితి వచ్చినప్పుడు వారు బోధించేదే సంసం తల్లిని కూడా బోధించారు, కానీ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ తల్లి కృపగల ఉపదేశము బోధిస్తున్నప్పుడు బిడ్డలు ఉన్నారు, నా కుమారుడా నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము, అవి కంఠహారముగాను కంఠపోషముగాను ధరించుకొనుము, అవి నీకు నీ మెడకు సొగసైన మాలిక, మంచి ఆపద డైమండ్ నక్లీస్ కంటే ఈ తండ్రి చెప్పే ఉపదేశము ఎంతో విలువైనవి. బంగారం కంటే, ముత్యముల కంటే ఏది కూడా వాటికి సాటి రాదు. కాబట్టి ఆమె కృపగల ఉపదేశం బోధిస్తుంది. నా కుమారుడా నీవు రాజులను సైతం నాశనం చేసే స్త్రీల సాంగత్యం చేయవద్దు, ఇంకోటి త్రాగవద్దు. ఇప్పుడు చాలా మంది యువతి యువకుల్లో కూడా కొన్ని కుటుంబాల్లో మరి తండ్రి బిడ్డ ఇద్దరు కూడా
ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీ, ఆ తల్లి, ఆ భార్య, ఆమె పడే వేదన ఎంత ఉంటుందో మనం గమనించాలి. ఒక విమర్శించడానికి కాదు, సత్యాన్ని ప్రకటించడానికి మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. కృపగోపదేశము బోధిస్తుంది అని. క్రీస్తునందు ఘనతనందిన స్త్రీలు కుటుంబాల్లో బోధించుకుంటూ ఉంటారు. సంఘంలో ఎవరు బోధించారు? స్త్రీలు. కానీ కుటుంబంలో బోధించుకుంటారు. స్త్రీలు ఉండగా స్త్రీలకే బోధించుకుంటారు. కాబట్టి మనం గమనిస్తున్నాం. ఇంకోటి మనం చూస్తే క్రీస్తునందు సహోదరులు ఏంటి? క్రీస్తునందు ఘనతనందిన స్త్రీలలో లూదియా మనం పరిచయం చేయబోతున్నాం. లూదియా లాంటి స్త్రీ, ఆమె కూడా వ్యాపారస్తురాలు. ఆమె కూడా వ్యాపారస్తులు. ఏం వ్యాపారం చేస్తుందో చెప్తారా? ఓలాలకు పొడిని బట్టలకు అద్దకం వేస్తారన్నమాట. ఇటువరకు నీళ్ళు గంతులు ఏంటంటే కదా, సరే బట్టలకు ఓదాలకు వస్త్రాన్ని ఇచ్చేటువంటి తూతైన పట్టణస్తురాలు. తూతైన పట్టణం అనేది చాలా మహా కేంద్రంగాను, వర్తకులకు కేంద్రంగాను, మంచి అక్కడే అంత కూడా నాగరికత కలిగినటువంటి కొన్ని విలువైనటువంటి ముత్యాలు కానీ, ఆభరణాలు కానీ అన్ని కూడా అక్కడే దొరికాయి ఎక్కువగా. అది చాలా కొన్ని వస్తువులు ఇచ్చి పుచ్చుకుని వెళ్ళేవారు కొందరు. తూరు సరే, ఈ తూతైన పట్టణం అలాంటి గొప్ప పట్టణంలో ఉన్నటువంటి ఆమె వ్యాపారం చేస్తుంది. ఒకనాడు నదీ తీరంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ శ్రాద్ధ దినమున నదీ తీరంలో ప్రార్థన జరుగుతుందని వెళ్ళినప్పుడు అక్కడ పౌలు సేవలు వీళ్ళందరూ కూడా అనుభవాలు ఉన్నారు. అక్కడ పౌలు సేవలు చెప్పిన వాక్యం ఆమె అంగీకరించింది. ఆ హృదయము తెరవబడింది. తెరవబడినటువంటి ఏంటి అర్థం? ఇప్పుడు మనం తలుపు వేస్తాం, తలుపు మూస్తే ఎవరైనా లోపలికి వస్తారా? తెలిస్తే తెరవబడిందంటే ఆ హృదయంలోకి దేవుని మాటలు చొచ్చుకుని వెళ్ళిని. అప్పుడు ఆమె లూదియా అంటే దివిటి అని అర్థం. ఆ లూదియా బాప్తిస్మం పొందక ముందు కూడా భక్తి పరురాలు, భక్తి కలిగినటువంటి స్త్రీ. ఏంటి ఆ భక్తి కలిగిన స్త్రీ కంటే ఈ గుణాలన్నీ కూడా వ్యాపారం చేసే విధంగా ఉంది, తన ఇంటి వారిని పోషించుకోవడం ఉంది, ఇట్లాంటి పనులన్నీ కూడా ఈమెకి ఉన్నాయి. కానీ భక్తి మనుషులను రక్షించలేదు. ఇదేంటి ఇంత మాట అన్నాడు అంటారా? భక్తి కలిగిన వారు రక్షింపబడాలి. భక్తి కలిగిన వారు ఎంతవారికి పాపంగా ఉన్నారో లేఖనంలో చూస్తే భక్తి కలిగిన వారందరూ కూడా ఏ భక్తి అంటే ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ కలిగినటువంటి ధర్మశాస్త్రానుసారమైన భక్తి కలిగి ఉంటే వారు పాపులుగానే ఉన్నారని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. వారి భక్తి లేఖనానుసారమైనది కాదు. అపోస్తలుడైన పౌలు భక్తి కలిగిన వాడే, కొర్నేలియు భక్తి కలిగిన వాడే, లూదియా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఇలాంటి భక్తి కలిగిన వారందరూ కూడా ఏం చేశారంటే బాప్తిస్మం ఇచ్చి క్రీస్తునందు గణపరిచారు, క్రీస్తునందు వారిని చేర్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ లూదియా కూడా ఏం చేస్తున్నామే? అపోస్తలులందరూ కూడా నేను భక్తి దేవుని యందు విశ్వాసం కలిగిన దానిని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని తీసుకెళ్ళి ఒక భోజనం సేవకుల్ని మీరేదో భోజనం పెట్టమని నేను చెప్తున్నాను అనుకోవద్దు. సేవకులకి బలవంతం చేసింది, ఆమె రమ్మని ఆహ్వానించింది. అలాంటి వెళ్ళినప్పుడు ఆమె వాక్యం చెప్పినప్పుడు ఆమె ఇంటి వారిని కూడా రక్షణ పొందినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ఆమె కూడా క్రీస్తునందు ఘనత పొందిన స్త్రీ. తర్వాత అపోస్తలుల కార్య గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఎవరైనా చెప్తారా? ఘనత పొందిన స్త్రీ. అపోస్తలుల కార్య గ్రంథము 17వ అధ్యాయంలో ఆమె పేరు మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు. దమరి. ఆమె ఘనురాలు. దమరి ఆమె పేరు. ఆమె కూడా గనులైన స్త్రీలలో లెక్కించబడింది. ప్రియమైన వాళ్ళ మనం చూస్తే పాత నిబంధన స్త్రీలు ఉన్నారు, కొత్త నిబంధనలో స్త్రీలు ఉన్నారు. పాత నిబంధనలో దేవుని వెంబడించిన వారు ఉన్నారు, కొత్త నిబంధనలో క్రీస్తుని వెంబడించిన వారు ఉన్నారు. పాత నిబంధనలో దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, పోషణ కొరకు సహాయం చేసిన స్త్రీలు ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ఆ విధంగా మార్తా, మరియా, వీరు మరి మగ్దలేని మరియా, వీళ్ళందరూ కూడా క్రీస్తుకి కలిగిన దాంట్లో రండి కొన్ని ఉపచారం చేసిన స్త్రీలలో ఉన్నారని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీవు క్రీస్తునందు ఘనతలుందిన స్త్రీలలో ఉన్నావా? ఏడుతురాలైన స్త్రీలలో ఉన్నావా? ఒక అమూల్యమైన ముత్యములో పోల్చబడి ఉన్నావా? లేక బంగారు నీ పెనిమిటికి పెట్టినటువంటి కిరీటంతో నువ్వు పోల్చబడి ఉన్నావా? లేక పందె ముక్కలు పెట్టిన బంగారు కమ్మిన పోలి ఉన్నావా అనేది మనం ప్రశ్నిస్తూ
వేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్టు స్త్రీలు ఘనమైన వారు, ప్రభు కొరకు ఉన్నటువంటి వారని మనం, ప్రభు సేవ కొరకు ఉన్నటువంటి వారని మనం చూస్తున్నాం. చూడండి, మీదడికి అంటే ఏదైతే స్త్రీలు ఏం చేశారో దాన్ని ప్రతిఫలం పొందారు. శారా కూడా ఎండవేళలో దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టడానికి అబ్రహాము వారికి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పినప్పుడు వారు ఇక్కడే చెట్టు కింద అవసరం తీసుకొని వెంటనే మీద ఆహారం సిద్ధపరచాలని దూడం తీసుకొచ్చి పిండిని తీసుకొచ్చి పిండి శారా అప్పగించాడు. శారా ఏం చేసిందంటే రొట్టెలు చేసింది. ఆ రొట్టెలు చేయడం ద్వారా వారు భోజనం చేస్తూ ఏమడిగారు, నీ భార్య ఎక్కడ ఉన్నదన్న, అది ఒక గుడారంలో ఉందన్న. అప్పుడు మేదడికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, కుమారుని కంటావు అని. అంటే దేవుడి కొరకు ఏదైతే నువ్వు హెచ్చిస్తావో, సమయాన్ని కానీ ధనాన్ని కానీ, నీకున్నటువంటి ఆస్తి కానీ, నీకున్నటువంటి ఏదైతే ఇస్తావో దాని ద్వారా తిరిగి నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. వారు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి జీవిత కాలంలో కూడా ముగిస్తున్నాం. యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన సువార్త పరిచయం చేస్తున్నప్పుడు బేతనీయులోకి వెళ్ళాడు. నేను శుక్రవారం కూడా చెప్పాను. బేతనీయులో రెండు బేతనీయులు, ఒకటి యోర్దాను అవతల బేతనీయ ఉన్నది, యెరూషలేము దగ్గరలో ఒక బేతనీయ ఉన్నది. ఈ బేతనీయ గ్రామంలో కుష్ఠరోగి సీమోను ఇంట భోజనం చేయడానికి ఆహ్వానించబడ్డాడు. ఎవరో అమ్మా అన్నారా? కుష్ఠరోగి సీమోను ఇంట భోజనం చేయడానికి ఆహ్వానించబడ్డాడు. ఎందుకు? యేసు ప్రభువుని ఆహ్వానించాడు. యేసు ప్రభువు భోజనం కూర్చున్నప్పుడు ఈమె మరియ వెళ్ళి, ఏ మరియా మగ్దలేని మరియా, వేరొక మరియా, యేస్తలి మరియా, తర్వాత క్లోపాపాద మరియా, ఇంకా మరి రోమా పత్రికలో మరి మరియలు ఉన్నారు. వీళ్ళందరూ కాదు, లాజరు అక్క మరియ, మార్త అక్క మరియ. ఈ మరియకు కొన్ని శ్రేష్టమైన గుణం ఉంది, మార్తకు ఒక గుణం ఉంది. మార్తకి విందు చేయడానికి మంచి వంట, ఇల్లాలు అంటారు. మార్త అనే పేరుకి ఇల్లాలు అని అర్థం. ఇల్లాలు అంటే వంట పని చేస్తుంది, ఇంటిలో గృహిణిగా ఉండి చేస్తుంది అని అర్థం. మరియా అనే పేరుకి చేదు అని అర్థం. మిరియాం అనే ఎగ్రీ భాషలో నుండి మరియా అనే గ్రీక్ పదం వచ్చింది. అయితే ఈమెం చేస్తుందంటే యేసు పాదముల యొక్క కూర్చుని ఆయన చెప్పు బోధ వినడం ఆమెకు అలవాటు. పని పాట ఏం చేయదు. ఆయన బోధ వినడం ఆమెకు అలవాటు. తర్వాత ఈయన ప్రేమించిన లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈమె అత్య జటామాంసి అత్తర పుట్టి ఎంతండి, ఎంత పుట్టేది? 150 కాదు, 2 సేరున్నారా? 2 సేరున్నారా ఎత్తు. తర్వాత అది అచ్చ జటామాంసి 300 దేనారాలు ఖరీదు. ఈ దేనారం అనేది రోమిల్ యొక్క నాణ్యం, రోమిల్ ముద్రించినటువంటి నాణ్యం అన్నమాట. కాబట్టి అక్కడ 2 సేరున్నర తీసుకుని వెళ్ళి ఆయన తల మీద వచ్చినప్పుడు, పాదాలు దాకా వచ్చినప్పుడు పాదాలని తల వెంట్రుకలతో తుడిచి. ఇదే సందర్భం ఇదే సీమోనిలో ఇదే సందర్భం భోజనానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసు పాదములకు అత్తరు పూసింది. ఆమె తల మీద పోయి గమనించారు. రెండు ఒకే సందర్భంలో ఉంటుంది. ఆమె తల మీద పోయకుండా పాదాల మీద పోసి తల వెంట్రుకలో తుడిసింది. తల వెంట్రుకలతో ఉన్నటువంటి అర్థం ఏంటి? టవలేమైనా ఇద్దరు తల వెంట్రుకలతో ఎందుకు తుడిసారండి? సరే చెప్పాలంటే అది వేరే. కాబట్టి స్త్రీలైతే ఆవిడ యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రేమను వ్యక్తం చేయటానికి అప్పుడు మరియా ఆ అత్తలను యేసు తల మీద పోసి పాదాలతో తల వెంట్రుకలతో తుడిచినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. ఏమన్నారు శిష్యులందరూ? 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు. అంటే 11 మంది శిష్యులు, 12వ వాడు ఉన్నాడు. ఈ 11 మంది శిష్యులు ఒక మాట అన్నారు, 12వ వాడు కూడా ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు? ఈ నష్టం ఎందుకు అని 11 మంది అన్నారు. ఈ 12వ వాడు కూడా అదే మాట అన్నాడు. కానీ 11 మంది అన్న ఉద్దేశం లేదు, వాళ్ళు పేదలకు ఇవ్వచ్చు కదా అని.
ఈయన కూడా పేదలకు ఇవ్వచ్చు అన్నాడు, కానీ పైకి ఉన్న ఉద్దేశమే. లోపల ఏముందానికి డబ్బు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ అత్తరాలు వేసి ఆ 300 దినాలు నా సంచలిస్తే అది ఇష్టానికి ఖర్చు పెట్టుకుంటాడని ఉద్దేశం. అలాగే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఈమె నా కొరకు ఒక మంచి కార్యము చేసింది, ఈమె తొందర పెట్టవద్దు. ఈమె సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన పని ప్రశంసించబడుతుంది అన్నాడు. స్త్రీ ఆమె కూడా ప్రశంసించబడేటట్టుగా ఆమె చేసిన చిన్నది అత్తర కొట్టి 300 దేనారాలు, ఇంచుమించు సంవత్సరం కూలి. ఆ సంవత్సరం కూలితో ఉన్న అత్తరుని ప్రభువు స్వీకరించి ఆమెను ఘనపరిచాడు, ఆమెను ప్రశంసించబడుతుంది ఆమె చేసిన పని అన్నాడు. ఏలియా బ్రతికిన దినాల్లో చిన్న అప్పము ప్రభు పేద ఆ దేవునికి సేవకులకు అందించడం ద్వారా వారి ఇంట్లో వెళ్తలేదు, కొత్త లేదు, కరువు లేదు. సునేమిరాలు కూడా భోజనానికి ఉండటానికి వసతి కల్పిస్తే ఆమె ఎన్ని దీవెనలు పొందింది, కుమారుడు పొందింది, తర్వాత కుమారుడు బ్రతికించుకుంది, తర్వాత రాజు దగ్గర స్వాస్థ్యం సంపాదించుకుంది. తర్వాత ఏలియా కాలంలో కూడా సారిపతి అనురాలు చేర్చుకుని ఆమె కుమారుడు చనిపోతే తిరిగి మళ్ళా బ్రతికించుకున్నట్లుగా ఆమె చేసిన పని చిన్న అప్పమే కుమారుడు బ్రతికించుకున్నట్లుగా కూడా దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఈ విధంగా మనం చూస్తే లూదియా కూడా మనం పక్కన మందలో చూసాం, మరియను చూసాం, ఇక్కడ సునేమిరాలను, తర్వాత సారేపతి విధవరాలను మనం పరిశీలన చేసాం, తర్వాత రాహాబును పరిశీలన చేసాం, ఇంకా రూతును పరిశీలన చేసుకున్నాం, ఇప్పుడు శారాన్ని పరిశీలన చేసాం. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, స్త్రీలలో బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికింది అనేది అందరి స్త్రీల పేర్లు రాయాలి. ఒకే ఒక్క స్త్రీ పేరు రాశాడు, ఆ స్త్రీ పేరు ఏంటి ఏమండి? ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 12 గంటలు మిగిలింది. దేవుడికి ఇచ్చేది కొద్దిగా ఉండొచ్చు, తదుపరి మహాభివృద్ధిని కలిగిస్తుంది. దాని ద్వారా నేను ఒత్తిడి చేయడానికి దేవుడు సమృద్ధిగా ఉన్నాడు. నువ్వు క్రీస్తునందు, క్రీస్తు పాదాల దగ్గర, క్రీస్తు చేతులతో క్రీస్తు దగ్గర నువ్వు ఏదైతే ఉంచుతావో అది ప్రతిఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశ్రయించబడుతుంది. దాని ద్వారా అందరికి మేలు కలుగుతుంది అనే అంశాన్ని మీకు తెలియజేయడానికి గణతమైనటువంటి స్త్రీలు క్రీస్తునందు అనేది అంశంగా పెట్టి మీకు ఈ మాటలు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం పెట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఎంతో ఆసక్తికరంగా మీకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తే మాటలు ఇస్తున్నాను. అందరికీ వందనాలు.